తెలుగుదేశం పార్టీ యువనేత, ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాజమహేంద్రవరం పర్యటన అత్యంత ఉత్సాహంగా సాగింది. లోకేష్ పర్యటనకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రత్యేక శ్రద్ధతో భారీ జన సమీకరణ చేయడంతో లోకేష్ కు అడుగడుగునా కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. లోకేష్ ఈ ఉదయం విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాలకు చేరుకుని అక్కడ నూతన భవనాల ప్రారంభోత్సవం చేసి విద్యార్థులతో సంభాషించారు. అనంతరం వెలుగుబందలోని ఆదికవి నాన్నయ్య విశ్వవిద్యాలయానికి చేరుకుని నూతన భవనాలను ప్రారంభించారు. ఆ తర్వాత రాజమహేంద్రవరంలోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 5 గంటల వరకు పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటలకు విమానంలో తిరిగి విజయవాడకు బయలుదేరి వెళతారు. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వాతంత్ర సమరయోధుడు, కవి, రచయిత గరిమెళ్ల సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు గరిమెళ్ల సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగు అధ్యాపకుడు పి. భాస్కరరావు మాట్లాడుతూ, మా కొద్ది తెల్లదొరతనం పాట ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గొప్ప దేశభక్తుడు గరిమెళ్ల సత్యనారాయణ అని కొనియాడారు. ఈ పాట రాసినందుకు ఆయనకు జైలు శిక్ష విధించారని వెల్లడించారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విఎస్ శేఖర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఏ. కలీముద్దీన్, కె. పెద్దబ్బులు, కె. వెంకట్రావు, పి. సూర్య, గంగాధర్రావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలో మత్స్యకార గ్రామాలైన రామన్నపాలెం, పొన్నాడ, మూలపేట, ఉప్పాడ, కొత్తపల్లి గ్రామాల్లోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు 170 రగ్గులు పంపిణీ చేసినట్లు రామకృష్ణ మిషన్ రాజమండ్రి కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ రాజమండ్రి ధర్మ వైద్యశాల ఇన్ఛార్జ్ స్వామి లోకమయానందజీ మాట్లాడుతూ, శివజ్ఞాన్ జీవసేవ అనే వివేకానంద స్వామి పూర్తితో ప్రతి మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయాలని రామకృష్ణ మిషన్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవా సంస్థ సభ్యులు మహాలక్ష్మి, సోమశేఖర్, అప్పారావు, గుండారపు శ్రీరామచంద్రమూర్తి, డాక్టర్ తలారి వెంకట సుబ్బారావు, డాక్టర్ సరోజిని, రామకృష్ణ మిషన్ సిబ్బంది పాల్గొన్నారు.